సురేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహిళా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. నందిగం సురేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహిళా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నందిగం సురేష్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు విచారించింది. అయితే ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే మధ్యంతర బెయిల్ అప్పటి వరకైనా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఏదైతే సురేష్ తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ చేసినటువంటి అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఇందులో ప్రధానంగా 3 అంశాలను పేర్కొనలేదు. ఒకటి, ఈ కేసులో ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. ఆయన అరెస్ట్ అయ్యి ఇంకా 90 రోజులుగా, అంటే కోర్టులో కేసు నమోదై అరెస్ట్ అయ్యి కూడా ఇంకా 90 రోజులు కాలేదు కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి ఈ దశలో బెయిల్ కి సంబంధించి తామేమి నిర్ణయం తీసుకోలేము అని కూడా స్పష్టం చేసింది ధర్మాసనం. మరోపక్క ఈ కేసులో గతంలో ఆయన పైన నమోదైనటువంటి కేసుల వివరాలను బెయిల్ పిటిషన్ లో నమోదు చేయకపోవటాన్ని కూడా ధర్మాసనం తప్పుపట్టింది. మరోపక్క ఏదైతే ఈ యొక్క కేసులో గత ప్రభుత్వం 2020లో ఈ కేసు నమోదైంది, కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు దీనిపైన విచారణ జరపలేదు? ఒకవేళ విచారణ జరుపుంటే తన నిర్దోషిత్వం బయటపడి ఉండేది కదా. 2020లో నమోదైనటువంటి కేసు ఇప్పటి వరకు విచారణ జరగకపోవటం అన్న దానిపైన కూడా తామేమి చెప్పదలుచుకోలేదని కూడా అందులో చెప్పారు. ఒకవేళ విచారణ జరుగుంటే ఆ ప్రభుత్వంలోనే నిర్దోషి అయితే ఆయన నిర్దోషిత్వం బయటపడి ఉండేది కదా, ఎందుకు విచారణ అడ్డుకోవాల్సి వచ్చింది అన్న అంశాన్ని కూడా ధర్మాసనం ఈ యొక్క నందిగం సురేష్ తరఫున వాదించినటువంటి కపిల్ సిబాల్ను ప్రశ్నించడం జరిగింది. నిజానికి లక్ష్మీదుర్గ 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందినటువంటి ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ సర్కార్ పైన విమర్శలు గుప్పించారు. అప్పుడు తనకు వస్తున్నటువంటి పింఛన్ కూడా నిలిపివేశారు, ఇల్లు ఇస్తామని కూడా ఇవ్వలేదంటూ అప్పటి సీఎం జగన్ దూషించారు. దాంతో అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఆ ఘర్షణ నేపథ్యంలోనే మరియమ్మ పైన దాడి జరిగింది. ఆ ఘర్షణలో మరియమ్మ మరణించడం జరిగింది. అయితే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నందిగం ఏదైతే మరియమ్మ కుమారుడు మంత్రి నారా లోకేష్ ని కలిసి ఈ యొక్క ఫిర్యాదును అందజేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. దాంతో నందిగం సురేష్ తో సహా ఆయన అనుచరులపై కూడా కేసు పెట్టడం జరిగింది. దీంతో నందిగం సురేష్ చుట్టూ ఈ కేసు ఆయన మెడకు చుట్టుకుంది. అయితే ఈ కేసులో హైకోర్టులో నందిగం సురేష్ కు పోరాట దక్కలేదు. హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వటాన్ని నిరాకరించింది. దాంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ రోజు దానిపైనే విచారణ జరిగింది. అయితే జనవరి 7వ తేదీన దీనిపైన తుది విచారణ వింటాము. ఆ తర్వాత దీనిపైన తీర్పిస్తామని కూడా ఈ రోజు ధర్మాసనం స్పష్టం చేసింది. థాంక్యూ కృష్ణ.